వీరెడ్డి మహాలక్ష్మి. వీరెడ్డి మహాలక్ష్మి. మహాలక్ష్మి. థ్యాంక్ యూ తల్లి మహాలక్ష్మి. సార్ నేను తెలియజేయాలనుకున్నది ఒకే ఒక విషయం సార్. పక్క కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ అడ్వాన్స్డ్గా లేదు సార్. ఏదైనా టెక్నాలజీలో కావచ్చు, జాబ్స్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎనీథింగ్. వాళ్ళకంటే ఒక అడుగు కిందనే ఉన్నాం తప్ప వాళ్ళతో కంపీట్ అవ్వలేకపోతున్నాం సార్. ఎందుకు అని రీజన్స్ ఆలోచిస్తే కనుక మన ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ అనేది చాలా రా సార్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. వాళ్ళ కంట్రీస్లో ఏంటి అంటే సిలబస్ అనేది వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి సరిపోయే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళకి పెట్టే సిలబస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చిన్నప్పటి నుంచి అకాడమిక్ స్టాండర్డ్స్ చదువుకునే సిలబస్ వాళ్ళు చేసే జాబ్స్కి సంబంధం అయ్యే విధంగా ఉంటుంది. మన సిలబస్ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఒక సిలబస్, మనం చేసే జాబ్స్ ఒకటి. అంటే ఆ జాబ్స్ చేయాలంటే సపరేట్ ట్రైనింగ్ తీసుకోవడము, ఏదో కోర్సెస్ చేయడము, ఆ జాబ్ చేస్తాం. జాబ్ రావడం మ్యాటర్ కాదు సార్. ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటారో మన కంట్రీ ఎంత డెవలప్ అవుతుంది అనేది పాయింట్. సో మన కంట్రీని డెవలప్ చేయడానికి ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా డిఫరెన్స్ సార్ కంపేర్డ్ టు జపాన్, జర్మనీ, అమెరికా. ఎస్పెషల్లీ అమెరికాలో అయితే వాళ్ళ థింకింగ్ అనేది చాలా చాలా 2 times 10 times ఎక్కువ ఉంటుంది సార్ కంపేర్ టు ఇండియన్ థింకింగ్. మనంతా సిలబస్ చదువుకున్నామా, ఎగ్జామ్స్ రాసినామా, మార్క్స్ ఓకే, జాబ్ సెటిల్, అది కాదు సార్. కంట్రీ డెవలప్ అవ్వాలి. మన జీడిపి గ్రోత్ రేట్ కానీ తీసుకుంటే ఆ గ్రోత్ రేట్ కంటే చాలా ఒక 6 times తక్కువ ఉంటుంది సార్. మన కరెన్సీ వాల్యూ కూడా అందుకే తక్కువ ఉంది. సో స్టూడెంట్స్ దగ్గర నుంచి అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టూడెంట్స్ వాళ్ళకి మంచి సిలబస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పులను తీసుకొని వస్తే వాళ్ళు మన కంట్రీని డెవలప్ చేయడానికి ఎంతో కొంత సహాయపడతారో నా అభిప్రాయం సార్. చక్కటి సూచన చెప్పారు తల్లి మహాలక్ష్మి. నీ ఆలోచనలు, ఆకాంక్షలు అమలయ్యేదానికి ఓ శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేస్తా. మీరు నాతో చెప్పిన మాటలన్నీ అక్కడ రికార్డు అవుతున్నాయి. దాన్ని లెటర్ రూపంలో పెట్టి సంబంధిత శాఖలకి పంపించి నేను కూడా ప్రయత్నం చేస్తాను. మంచి సూచన, మంచి ఆలోచన. అంటే ఫైనల్గా మీరు చెప్పినట్లు నాకు అర్థమైంది ఏంటంటే విద్యా వ్యవస్థలోనే, సిలబస్లోనే మార్పు రావాలా, ఈ దేశాన్ని తగ్గట్టు మనం తయారు చేసుకోవాలా, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేటట్టు మనం ఉండాలన్న మంచి సూచన తల్లి. ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. డిపెండెంట్ ఎక్కువైపోయింది సార్. డిపెండెంట్ ఎక్కువైపోయింది. ఎవరు వర్క్ చేయడం లేదు సార్. ఆ ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మన ఇండియాలో ఫండ్స్ అనేవి చాలా లాస్ అవుతుంది సార్. ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి మన డిఫెన్స్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే ఇంకొద్దిగా రిజల్ట్ వస్తుంది. చాలా ఒక సమస్య ఉంది. నువ్వు చెప్పినట్టు డిఫెన్స్ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. డెవలప్మెంట్ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం. డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా. ఎందుకంటే ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా బిడ్డలు చూడనటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అన్ని ఇళ్లలో చూస్తారంటే చాలా ఇళ్లలో చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వృద్ధులకి, భర్త చనిపోయిన వితంతువులకి ఒక భరోసా ఇచ్చేదానికి, లేదు పేదరికంలో ఉంది చదువులకి ఫీజులకు ఇబ్బంది ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వాల పరంగా వారికి చదువులకి ప్రోత్సహించేదానికి అనేక కార్యక్రమాలకి ప్రభుత్వాలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం జరగాలి, నేను దాంతో ఒప్పుకుంటాను. నేను డెవలప్ చేయను, ఓన్లీ ఉచిత పథకాలు ఇస్తానంటే ఆ దేశానికి మేలు చేయదు. లేదు నేను డెవలప్మెంటే చేస్తా, ఎంత పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళకి పథకాలు ఇవ్వను ఉచితంగా అంటే అది కూడా మేలు చేయదు. ఈ రెండు కూడా రెండు కళ్ళు. నాకు తెలిసమ్మా, నన్ను అడిగితే నీ హీరోలు ఎవరంటే 2 పేర్లే చెప్తాను. 2 పేర్లు. ఒకటి, ఈ దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల బాధ నుంచి మనల్ని కాపాడేదానికి కుటుంబాలకు దూరంగా కార్గిల్ కొండల్లో, మంచు ప్రాంతాల్లో చలికి గసగస ఉడుకుతూ ఎప్పుడు శత్రు దేశాలు దాడి చేస్తాయో తెలియకుండా కూడా ప్రాణాలకు తెగించి తమ బిడ్డలకి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచన చేయకుండా ఈ దేశం నాది, ఈ నా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వాలని చెప్పని పోరాటం చేసే సైన్యం ఒక హీరో అయితే, దానికంటే ముందు మనకి జీవితాన్ని ఇచ్చి
మనకి సంతోషాన్ని ఇచ్చినటువంటి మన తల్లి తండ్రి మన హీరో. ఒక్క మాట చెప్పి ముగిస్తాను మా విషయంలో. మీలో తల్లి కాళ్ళకి దండం పెట్టే అలవాటు ఎంతమందికి ఉంది? ఒక్కసారి చేతులెత్తున్నా. తల్లి కాళ్ళకి దండం పెట్టారు. ఏమ్మా మిగతా వాళ్ళకి అలవాటు లేదా అంటే ఎందుకు చెప్తున్నానంటే మా నా అనుభవం ఇది. ఈరోజు నా వయసు 60. నా తల్లి చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అయింది. నేను నా జీవితంలో తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళకి దండం పెట్టే వచ్చేవాడు. తల్లి అందుబాటులో లేకుండా నేను దూరంగా ఉంటే నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి బయటకు వచ్చేవాడు. ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంటే నా తల్లిని ఎదురు రమ్మని నా తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడు. ఎందుకు చెప్తున్నానంటే తల్లి కాళ్ళకి దండం పెడితే 1,00,000 దేవాలయాలు, 1,00,000 మసీదులు, 1,00,000 చర్చిలకి తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో మీ కన్న తల్లి పాదాలకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంటే అంత పుణ్యం వస్తుంది, మీకు అంత మేలు జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఎగ్జామినేషన్స్ రాసేదానికి పోయేటప్పుడు తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళ దండం పెట్టండి. తల్లి అందుబాటులో లేకుంటే తల్లి ఫోటోని మీ రూమ్లో పెట్టుకుని ఆ తల్లి ఫోటో కాళ్ళ దండం పెట్టండి. ఈరోజు నా తల్లి ప్రాణంతో లేకున్నా కూడా ప్రతిరోజు నా ఇంట్లో వచ్చేటప్పుడు నేను పెట్టేది దేవుడికి కాదు దండం. ఫస్ట్ నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతాను. దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. రేపటి రోజు మీరు అందరూ కూడా మంచి స్థానాలకు పోతారు. మీ కష్టం మీ తల్లిదండ్రుల కష్టం. ఆ స్థానాలకు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రుని జాగ్రత్తగా చూసుకోవాలని, గౌరవంగా చూసుకోవాలని, ప్రేమగా ఉండాలని, జీవన సంధ్యా సమయంలో, జీవన చరమాంకంలో మీకోసం కష్టం చేసిన మీ తల్లి తండ్రికి ఎలాంటి లోటు రాకుండా చేయాలని